అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే రాము. ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ నిధులు 48 కోట్ల రూపాయలతో గుడివాడ పట్టణ డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు వెనిగండ్ల రాము తెలిపారు. గుడివాడ పట్టణానికి చాలా కీలకమైన ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. గుడివాడ పట్టణ వ్యాప్తంగా డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధిపై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము దృష్టి పెట్టారు. 36 వార్డుల పరిధిలో డ్రైనేజీల అభివృద్ధికి అధికారులు రూపొందించిన జాబితాను ఎమ్మెల్యే రాము పరిశీలించారు. ఈ సందర్భంగా సిస్ట్ కన్సల్టెన్సీ ప్రతినిధులు మున్సిపల్ అధికారులతో పురపాలక సంఘ కార్యాలయంలో సమీక్షించారు. గుడివాడ పట్టణ వ్యాప్తంగా 51 స్లమ్ ప్రాంతాలను గుర్తించారు. 155 కిలోమీటర్ల పరిధిలో డ్రైనేజీల అభివృద్ధి చేయాల్సి వస్తుందని చెప్తూ 48 కోట్లతో రూపొందించిన అంచనాల నివేదికలను అధికారులు ఎమ్మెల్యే రాముకు చూపించారు. అసలు డ్రైనేజీ వ్యవస్థ లేని ప్రాంతాల్లో అవుట్ ఫాల్ కూడా ఉండేలా నూతన డ్రైనేజీల నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. అవసరమైన అన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలను అభివృద్ధి చేయాలని, అవసరమైతే అదనపు నిధులు తీసుకువస్తానని ఎమ్మెల్యే అధికారులకు భరోసానిచ్చారు. మనకి జీవితంలో చరిత్రలో నేను ఒకటే ప్రశ్న బేసిక్గా చరిత్రలో మనం ఎప్పటికైనా ఈ కోతిబొమ్మ సెంటర్ నుంచి డ్రైన్ వెళ్తుంది చూసారా, దాన్ని మనం మార్చుకోగలమా, అసలు ఏమన్నా చేయగలమా, చేసే అవకాశం ఉందా? అది యూనిటీగా చేసేయాలి సార్. అక్కడ ఇళ్ళ మధ్యలో ఉంది కదా, అది ఏం చేయలేం కదా. మళ్ళీ పేర్లకు రోడ్డు మీద డ్రైనేజ్ సార్. అదే ఇప్పుడు దాన్ని ఈ పెట్రోల్ బంక్ పక్కన కొత్త ట్రైన్ అంటున్నాను సార్, అది కడితే దీని మీద రోడ్ సగం తగ్గిపోతుంది. ఇప్పుడు అటువైపు నుంచి కూడా ఇంకో ట్రైన్ ప్రపోజ్ చేశారా? ఎన్హెచ్ఎల్ కడతాను అది కంటిన్యూషన్ పెట్రోల్ బంక్ తీసుకుని డైరెక్ట్ కలిపిస్తున్నాం, అటు నుంచి వెళ్ళిపోతాం. దీని మీద ఇక్కడ స్లాటర్పేట నుంచి తోదరపేట సార్ బ్యాంక్ కాలనీ. అసలు వాళ్ళకి అవుట్ ఫాల్ డ్రైన్స్ ఉన్నాయి లేదు చూడమని సార్. వాళ్ళకి అందుకే ఇప్పుడు ఈ రోడ్డు ఉందనుకోండి, వెనక్కి తీసుకెళ్తానికి లేదు. వెనక్కుందా? వెనకేం లేదు. ఏది ఇప్పుడు వాణిజ్యాన్ని ఏరియా ఉందనుకోండి, ఆ ఏరియా అంతా అటు సైడ్ అంతా వెనక్కి మనకేం లేదు కదా. ఒకసారి ఎక్కడ చోట క్రాసింగ్ ఇవ్వాలి. ఈ పక్కన ఇచ్చేస్తే అదొకటి పెడితే చాలండి. ఎక్కడో చోట ఇచ్చేది సార్. తీసుకెళ్ళి కలిపారు అనుకోండి, ఓకే, వీళ్ళకంటే ఎత్తులో ఉంటుంది కదా. అది ఇంకా మిగిలింది కనెక్టింగ్ ట్రైన్స్ అన్నీ ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి కాకుండా ఇప్పుడు ఇవన్నీ లేనివి కచ్చాడు 111 ఇంకా మిగిలింది కనెక్టింగ్ ట్రైన్స్ అన్నీ ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి కాకుండా ఇప్పుడు ఇవన్నీ లేనివి కచ్చాడు 111. శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ
ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.